హాయ్ ఫ్రెండ్స్! మనమైతే టోరీ బర్డ్స్ స్టోర్‌కొచ్చామండి. జూలై 4థ్ వీకెండ్ స్పెషల్‌గా సేల్ అయితే నడుస్తుంది ఇక్కడ. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం వచ్చేయండి. మామూలుగా స్టోర్ మొత్తం గూడా 50% ఆఫ్ పెట్టారండి. ఎక్సెప్ట్ ఒక సెక్షన్ అది న్యూ కలెక్షన్ సెక్షను. అది మాత్రం 30% పెట్టారు. ఇది క్లియరెన్స్ సెక్షన్ అండి. క్లియరెన్స్ సెక్షన్‌లో అయితే 60% ఆఫ్ పెట్టారండి. సో, నాకు పర్సనల్లీ అయితే ఆ వెనకాలున్న బ్లూయిష్ షేడ్ బ్యాగ్ అయితే నచ్చిందండి. ఇది బ్లూ అనాలో, ఏమనాలో నాకైతే కరెక్ట్‌గా తెలీదు. కానీ కలర్ మాత్రం చాలా బావుందండి. పట్టుకుంటే ఫీల్ కూడా బావుంది. ఇది భలే క్యూట్‌గా భలే ఉంది గదండీ! చిన్న బ్యాగు. పిల్లలకి కానీ అలాగైతే నచ్చుతది ఆ చిన్న బ్యాగయితే. పర్సనల్లీ ఈ యెల్లో కలర్ లెమన్ యెల్లో కూడా నచ్చిందండి నాకైతే. ప్రైస్ అయితే చూస్తున్నారు కదా! అలా పెట్టారు. వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి హ్యాండ్ బ్యాగ్సు, బట్టలు, షూసు, ఫ్లిప్ ఫ్లాప్సు, వాచెస్ కూడా లిమిటెడ్‌గా ఉన్నట్టున్నాయి. జ్యువెలరీ ఉన్నాయి. ఫ్రేగ్రెన్సెస్ ఇవన్నీ గూడా ఉన్నాయండి. ఇవైతే 50% ఆఫ్ సెక్షన్ అండి. కలెక్షన్ జూస్తే మీకు చాలా డిఫరెంట్‌గా అనిపిస్తదనమాట. ఒక సెక్షన్‌కి సంబంధం లేనట్టు ప్యాటర్న్స్ కానీ, మెటీరియల్స్ కానీ చాలా యూనిక్‌గా ఉంటాయండి. ఇవన్నీ ఫ్రేగ్రెన్సెస్ అండి. స్మాల్ ఫ్రేగ్రెన్సెస్ మీద మాత్రమే 50% ఆఫ్ ఇచ్చారండి. బిగ్గర్ బాటిల్స్ మీద ఆఫ్ అయితే ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర సన్ గ్లాసెస్ అయి కూడా ఉన్నాయండి. ఈ సెక్షన్ ఆఫ్ సన్ గ్లాసెస్ అయితే $99కి అట్లా పెట్టారండి. ఈ బ్యాగ్స్ కూడా మనకి 99కి పెట్టారండి. ఈ బ్యాగ్ నాకు పర్సనల్లీ నచ్చిందండి ఈ కలెక్షన్‌లో. సో, మనకి లుక్కు, ఫీలు బావుంది. ఇందాకడ బ్యాగ్ అయితే ప్యాటర్న్ వల్ల కూడా చాలా బావుందండి. ఇవన్నీ పౌచెస్ అండి. మీకు కావాలంటే షోల్డర్ బ్యాగ్ లాగా కూడా క్యారీ చేయొచ్చండి. లోపల పెట్టారు. ఇది క్లాత్‌తో చేసింది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అండి. సో, మనకి చిన్న సైజెస్ అయితే మనకి ఇవి కూడా సేల్‌లో ఉన్నాయండి. అంత స్టోర్ మొత్తం గూడా 50% అయితే ఆఫ్ పెట్టారండి. సో, ఇవి మెటాలిక్ చైన్స్ వచ్చినవి ఉన్నాయి. ఈ ఆరెంజ్‌ది కొంచెం నాకు బాగా యూనిక్‌గా అనిపించిందండి. సైజ్ యాక్చువల్లీ చిన్నగానే అనిపించినా గూడా స్ట్రాప్ లాంగ్ ఉండడం వల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అయిందండి. సో, ఈ ప్యాటర్న్ గూడా మరీ చిన్న బ్యాగ్ కాదు. మీడియం సైజ్ బ్యాగ్. బట్ స్ట్రాప్స్ వల్ల చాలా యూనిక్‌గా అనిపించిందండి. న్యూట్రల్ కలర్ అండి ఇదైతే. సాఫ్ట్ లెదర్ ఉంది. లోపల మనకి స్ట్రాప్స్ కూడా ఉన్నాయి. మనకి కావాల్సినట్టు మన సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. బ్యాగ్స్‌లో ఎన్ని డిజైన్స్ ఉన్నా కానీ టోట్ బ్యాగ్స్‌దే ఒక డిఫరెంట్ సెక్షన్ అండి. మనకి యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈజీ టు క్యారీ గూడా అనిపిస్తది నాకైతే. ఈ యెల్లో కలర్ టోట్ బ్యాగ్ కూడా నాకు నచ్చిందండి. సో, ఇలాగే ఎగ్జాక్ట్ సేమ్ సైజ్‌లో డిఫరెంట్ కలరు, డిఫరెంట్ మెటీరియల్‌తో కూడా ఆప్షన్‌లో అవైలబుల్ ఉన్నాయండి. అవి 149 ఇవండి. ఇవైతే 149 ఈచ్ పెట్టారండి సేల్‌లోను. జనరల్లీ అయితే మనకి టోరీ బర్చ్‌వి కొంచెం ఎక్స్‌పెన్సివే అని ఉంటాయండి. కొంచెం హై ఎండ్ ప్రైజింగే ఉంటుంది. బట్ డిస్కౌంట్స్ వల్ల కొంచెం తక్కువకొచ్చినట్టండి. ఇది కూడా మనకి చూడ్డానికి కొంచెం స్టిఫ్‌గా అలా అనిపిస్తుంది కానీ, క్యారీ చేయడానికి చాలా సాఫ్ట్‌గా భలే ఉందండి ఇందాకటిది కూడా. జ్యువెలరీ కూడా కొన్నిటి మీద వాళ్ళు 50% ఆఫ్ పెట్టారండి. అన్నిటి మీద లేదు. బట్ కొన్ని ఐటెమ్స్ మీద మాత్రం జ్యువెలరీ మీద ఆఫ్ ఉంది. సో, ఇవి యాక్చువల్లీ పోగులండి. పర్ల్స్‌తో కాంబినేషన్‌లో చాలా కలెక్షన్ అయితే చూసామండి. ఇవి ఎనామిల్ లాంటి డిజైన్స్ కూడా కొన్ని లైట్‌గా కనిపించినియి. ఇవి సన్ గ్లాసెస్‌లో కొంచెం డిఫరెంట్ ప్రైస్ రేంజ్ అండి. ఇది 129. ఈ ఈ సెక్షన్ వరకు మాత్రమే న్యూ కలెక్షన్ అండి. ఇది 30% మాత్రమే ఆఫ్ ఇచ్చారండి. మిగతా స్టోర్ అంతా గూడా మనకి 50% ఆఫ్ ఉంది. ఎక్సెప్ట్ జ్యువెలరీలో కొన్ని పీసెస్ తప్పించి. సో, ఈ జ్యువెలరీ కూడా బావున్నాయండి. ఇదేంటంటే మీడియం సైజ్ బ్యాగ్ అండి. మనం ఏంటంటే హ్యాండ్‌తో క్యారీ చేయొచ్చు. కావాలంటే క్రాస్ బాడీ బ్యాగ్ లాగా గూడా కన్వర్ట్ జేసుకోవచ్చండి. ఇది నాకు నచ్చడానికి కారణం ఏంటంటే అన్ని మల్టిపుల్ సెక్షన్స్ ఉండడం వల్ల మనం ఈజీ టు అరేంజ్ అనమాట. యూజ్ చేసేటప్పుడు మనకు నచ్చినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కోచ్ స్టోర్‌కొచ్చేసామండి. కోచ్ స్టోర్‌లో కూడా ఈసారి కొంచెం ఎక్కువ సేల్సు అనిపించలేదండి. ఈ జూలై 4థ్‌కైతే జనరల్లీ వాళ్ళు లాంగ్ వీకెండ్ జూలై 4థ్ ఆ టైంకి సేల్స్ ఉంటాయి కానీ ఈసారి ఎందుకో తక్కువ అనిపించింది. బట్ ఓవరాల్ ప్రైజింగ్ వైస్‌గా చూస్తే కొంచెం రీజనబుల్‌గానే అనిపించినాయండి. ఇది కొంచెం డిఫరెంట్ మెటీరియల్ వచ్చిందండి. చాలా గ్లిటరీగా చాలా యూనిక్‌గా అనిపించింది. ఇప్పుడు మామూలుగా మీరు బయటకి ఈవినింగ్ ఇలా వెళ్ళేటప్పుడు పార్టీ వేర్ డ్రెసెస్ కానీ అట్లా ఏమన్నా కొంచెం షైనీగా ఉంటే మ్యాచ్ చేయడానికి ఇందాకడ చూసింది బావుందనిపించిందండి. ఇవన్నీ ఏంటంటే మనకి స్మాల్ బ్యాగ్స్ ప్లస్ షోల్డర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇవి మనకి టీనేజ్ పిల్లలకి అట్లాగా ఇచ్చారనుకోండి గిఫ్ట్‌గా మనకి ఆళ్ళకి ఏమి ఇవ్వాలో మనకు అర్థం కాదండి. సో, ఇలాంటివైతే బెస్ట్ బెట్ అండి. ఇవి యాక్చువల్లీ జ్యువెలరీలా ఉన్నాయి కదా! కాదండి. ఇవి యాక్చువల్లీ పర్స్ స్ట్రాప్స్ అండి.
ఉన్న మెటల్ ఉన్న లెదర్‌వి మార్చేసి వీ కెన్ చేంజ్ విత్ దీస్ థింగ్స్ అండి. లుక్ భలే యూనిక్‌గా ఉంటుంది. ఇవన్నీనేమో పర్స్ చార్మ్స్ అండి. ఇప్పుడు మనకి నచ్చిన పర్స్ తీసుకొని దానికి అటాచ్ చేసుకోవచ్చనమాట చార్మ్స్. మనకి తాళాల గుత్తులు ఎట్లా ఉంటాయి అలా అనిపిస్తదండి చూసినప్పుడు. కాకపోతే లుక్కు మాత్రం పర్స్‌కి అటాచ్ చేస్తే ఎన్హాన్స్ అవుతది. ఇదివరకైతే ఇంకెక్కువ చార్మ్స్ చూసాము. ఈసారైతే లిమిటెడ్‌గా కనిపించినాయండి. టోట్ బ్యాగ్స్ అయితే అసలు మల్టిపుల్ సైజెస్‌లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడైతే టోట్ బ్యాగ్స్ చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయండి. ఈ బ్యాగ్ కూడా ప్యాటర్న్ చాలా యూనిక్‌గా అనిపించిందండి. కలర్స్ కూడా మనకి న్యూట్రల్ కలర్స్‌లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇవేమో చిన్న బ్యాగ్స్ అండి. కొంచెం చిన్న చిన్న ఈవెంట్స్‌కి అట్లా ఎళ్ళేటప్పుడు, ఈవినింగ్స్ బయటికెళ్ళేటప్పుడు కానీ అవి బావుంటాయండి. ఇవన్నీ సన్ గ్లాసెస్ ఉన్నాయి. లెదర్ బ్యాగ్స్ అండి. ఇప్పుడు మనం చూసేవన్నీ గూడా నేను కోచ్ అవుట్‌లెట్‌లో చూసానండి. మీకేదైనా నచ్చితే గనక మీరు కోచ్ అవుట్‌లెట్ వెబ్‌సైట్‌లో కానీ ఈ మీకు అవుట్‌లెట్ స్టోర్స్ కానీ దగ్గరలో ఉన్నా కానీ చెక్ చేసుకోవచ్చండి. ఈ బ్యాగ్స్ కూడా ఏంటంటే లెదర్ చాలా సాఫ్ట్‌గా ఉందండి. నేను ఒక పర్సన్ మాత్రం చూపించి ఇది ఏమి లెదర్ అండి అని అడిగితే కౌ లెదర్ అని చెప్పారండి. అన్నీ అదే మెటీరియల్ ఉంటాయని నేను చెప్పను. బట్ సాఫ్ట్‌నెస్ మాత్రం దానివల్ల అనుకుంటాను. సో, ఇవన్నీనేమో మనకి షోల్డర్ బ్యాగ్స్‌లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న పౌచెస్ కూడా ఉన్నాయండి. జనరల్లీ ఏంటంటే అందరూ నేను అట్‌లీస్ట్ ఆహ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ చిన్న పౌచ్‌లో పెట్టి, ఆ పౌచ్ మళ్ళీ వేరే హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేస్తూ ఉంటాను. మీరెలా వాడతారో మీరు కామెంట్‌లో చెప్పండి. ఇదంతా వింటర్ కలెక్షన్ అండి. ఇప్పుడు సమ్మర్ కదా! వింటర్ కలెక్షన్ మీద మంచి సేల్ ఇచ్చారండి. ఈ బ్యాగ్స్ కూడా సైజ్ కూడా చాలా బావుందండి. కలర్ వైస్‌గా నాకు ఈ బ్యాగ్ కలర్ బాగా నచ్చిందండి. ఇదేమో మన టెడ్డీ అండి. విత్ కోచ్ లోగో అన్నీ ఉన్నాయి. ఇదంతా వింటర్ కలెక్షన్‌లో ఇంకొన్ని పీసెస్ అండి. ఇవన్నీనేమో మామూలుగా లెదర్ బ్యాగ్సే. వీటిల్లో మనకి హ్యాండ్‌తో క్యారీ చేసే డిజైన్స్ కూడా చాలా కనిపించినాయండి. ఇది ఏంటంటే కొంచెం వీళ్ళ దగ్గర బట్టలు, తర్వాత షూసు, తర్వాత జ్యువెలరీ అన్నీ గూడా ఉన్నాయండి. నేనైతే మెయిన్‌లీ ఈ వీడియోలో మనకి హ్యాండ్ బ్యాగ్స్ మెయిన్‌గా చూపిస్తూ ఉన్నానండి. టోట్ బ్యాగ్స్‌లో గూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మనకి టోట్ బ్యాగ్స్ ఏంటంటే చాలా ఎన్ని వేసినా గూడా పడతాయి. ట్రావెల్‌లో ఎస్పెషల్లీ నేను టోట్ బ్యాగ్ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా అలాగే చేస్తారా? కామెంట్‌లో చెప్పండి. సో, వీటిలో కూడా మనకి డస్కీ కలర్సు, తర్వాత ప్లెయిను, న్యూట్రల్ అలా కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్ కూడా సైజ్ మరీ చిన్నగాను లేదు, అలా అని మీడియం ఆల్మోస్ట్ మీడియం అని చెప్పొచ్చండి. ఇది కూడా బావుందండి. ఇది ఎక్కడికెళ్ళినా గూడా నాకు యెల్లోసు ప్రైమరీగా నచ్చుతున్నట్టున్నాయి. ఆ యెల్లో కలర్ బ్యాగ్ కూడా చాలా బావుందండి. పార్టిషన్స్ రావడం వల్ల యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా అనిపించిందండి. ఇది షోల్డర్ బ్యాగ్స్. మనం బయటకి గ్రోసరీస్ కానీ, ఏదైనా షాపింగ్ కానీ, ఎక్కడికైనా వెళ్ళినా గూడా ఇది ఐడియల్ సైజ్ అనిపించింది నాకైతే. ట్రావెల్‌లో మాత్రం ఐ డెఫినెట్‌లీ ప్రిఫర్ టోట్స్ అండి. బట్ యూజువల్‌గా అయితే ఈ సైజ్ బావుందనిపించింది. మీకు నచ్చితే గనక మీరు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. ఇది యెల్లో కలర్ అండి. మళ్ళీ నాకు అదే నచ్చినట్టుంది. సో, ఇవన్నీ కూడా మన ఆలన్ అవుట్‌లెట్‌లో నేను చూసిన బ్యాగ్స్ అండి. మీకేమైనా నచ్చితే చెక్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. స్టే కనెక్టెడ్, స్టే సేఫ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి.